హాయ్ ఫ్రెండ్స్, నేను మేమా వెల్కమ్ టు నీలీ థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై ఫర్ బ్యాచిలర్స్. మా డాడ్ చేసుకెళ్ళే ప్రొసీజర్ ఏంటో చేసే ముందు వీడియో అయితే చెరువుకి చేసండి ఫ్రెండ్స్. స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా డాడ్ చేసుకెళ్ళే ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాము. దీనిలో వచ్చి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాము. అలాగే బాగా సన్నంగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండి. ఆనియన్స్ అనేవి మన ఇష్టం ఫ్రెండ్స్, ఆప్షనల్. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకునే ఆనియన్స్ అనేవి మీరు డ్రైగా రోస్ట్ చేసుకుంటామంటే ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చి కొంచెం ఆనియన్స్ అనేవి వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని 1 నిమిషం అయితే సాట్ చేసుకుందాము. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. సో కొంచెం సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. మనకి మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి. వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్, ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాము. చికెన్ అనేది ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఒక 1/2 అవర్ ముందు మనం చికెన్ అనేది ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది చికెన్ అనేది. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసుకున్నాము. హాస్టల్లో ఉండేవాళ్ళు, బ్యాచిలర్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికోసమే ఇవాళ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మసాలాలన్నీ వేసుకోవాలి కదా. సో ఇందులో 1 by 1గా మనం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాం. మనం తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ వచ్చి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్. గరం మసాలా హోమ్ మేడ్ ఫ్రెండ్స్, మీరు కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్. మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం, కానీ కొంచెంగా వేసుకున్నాం అన్నీ కూడా. సో ఇందులో వచ్చి మళ్ళీ ఒకసారి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు అనేది ఎంత వేసుకుంటే అంత టేస్టీగా అయితే ఉంటుంది చికెన్ ఫ్రై అనేది. సో ఇక్కడ వచ్చి కొంచెం ఎక్కువగానే కర్రీ లీవ్స్ అనేవి వేసుకుంటున్నాను, కరివేపాకు అనేది. అలాగే మై బెస్ట్ ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకుందామండి. మనం ఇందాక ఆల్రెడీ వేసాం, కానీ కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచి టేస్టీగా అయితే ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా మై బెస్ట్ ఇంగ్రీడియంట్ అని. పెప్పర్ పౌడర్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. మిరియాలు అనేవి అప్పటికప్పుడు తెచ్చుకొని క్రష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, పౌడర్ కనుక లేకపోతే కనుక. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మనం మిక్స్ చేసుకుందాము. చికెన్కి అన్నీ కూడా మసాలాలన్నీ పట్టుకోవాలి కదా, ఇవన్నీ కలిసేలాగా మొత్తం చికెన్ అంతా కలుపుకుందామండి. చికెన్ మొత్తం అన్నిటికి కూడా పట్టుకునేలాగా కలుపుకుందాము. దీన్ని వచ్చి ఒక 5 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మనం డ్రైగానే ఇది రోస్ట్ చేసుకోవాలి. మనం కొంచెంగా కారం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది వేసుకొని 1 నిమిషం కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి ముక్కలు పట్టుకొని మంచి టేస్టీ అయితే రావాలి కదా, మంచి అరోమా వచ్చేదాకా ఒక 5 నిమిషాలు అయితే దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందామండి. లిడ్ పెట్టేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు అయితే ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను. మనకి వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేదాకా దీన్ని మగ్గించుకోవాలి. చూస్తున్నారా, కొంచెం వాటర్ అయితే మనకి బయటకి రిలీజ్ చేస్తుంది కదా. మనం ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మనకి చికెన్తో వచ్చే వాటరే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి అబ్జర్వ్ అయిపోయి చికెన్ మంచి రోస్ట్ అయ్యేలాగా మనం మరొక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ వచ్చి 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మనకి ఆయిల్ పైకి తెలియదాకా అయితే మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కంప్లీట్గా వాటర్ అంతా అబ్జర్వ్ చేసి ఆయిల్ అయితే మనకి పైకి తేలిపోయింది. ఇప్పుడు దీన్ని మరొక 3 నుంచి 4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం స్టిక్కీ అవుతుంది కదా, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని రోస్ట్ చేసుకోవాలి. అస్తమానం కలుపుకోకండి, అప్పుడప్పుడు మధ్యలో తీసుకొని లైట్గా కలుపుకోవాలి, లేకపోతే చికెన్ మనకి విడిపోతుంది. సో దీన్ని వచ్చి మరొక 3 నుంచి 4 నిమిషాలు అయితే రోస్ట్ చేసుకుందాము. చికెన్ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం మనం వచ్చి ధనియాల పౌడర్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఆప్షనల్ ఫ్రెండ్స్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేసుకొని 1 నిమిషం మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేస్తే సరిపోతుంది మనకి. చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో, మంచి రెడ్డిష్ కలర్లో మంచి టేస్టీగా చికెన్ ఫ్రై అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో వస్తే కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందాం. మీరు ట్రై చేయండి, మీకు ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎంతో టేస్టీ మౌత్ వాటరింగ్ చికెన్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై ఫర్ బ్యాచిలర్స్ మనకి రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye.